అనకాపల్లి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి గాని ఆ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు కోళ్లు గాని లేవని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు ధృవీకరించారని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ప్రజలు చికెన్ కోడిగుడ్లను నిర్భయంగా తినవచ్చునని ప్రజలకు పిలుపునిచ్చారు. చికెన్ కోడిగుడ్ల వినియోగంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అనకాపల్లి పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ NECC సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్ ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ వైద్యుల నివేదికల ప్రకారం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా లేవని, ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. పలువురు నిపుణులు మాట్లాడుతూ భారతదేశంలో వంటకాలను 120 డిగ్రీల సెంటీగ్రేడ్ పైబడి వండే విధానం పాటించడం వల్ల ఏ విధమైన బ్యాక్టీరియా మరియు వైరస్ బ్రతికి బట్ట కట్టగలిగే అవకాశం లేనందున ప్రజలందరూ నిర్భయంగా కోడి మాంసం మరియు గుడ్లను తినవచ్చునన్న అభిప్రాయాలు తెలియజేశారు. అనంతరం NECC వారు కలెక్టర్ చేతుల మీదుగా చికెన్ మరియు వినియోగ అవగాహనపై గోడపత్రికలను ఆవిష్కరింపజేశారు. ఈ మేళాలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద బారులు తీరి ఉచితంగా పంపిణీ చేసిన చికెన్ ఫ్రై, కోడిగుడ్డు తిని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా పశుసంవర్ధక జేడీ డాక్టర్ బి రామ్మోహన్ రావు, అనకాపల్లి DSP M శ్రావణి, జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ T శ్రీధర్, అనకాపల్లి చైర్మన్ K గంగిరెడ్డి, ఏపీ కోళ్ల సమైక్య ప్రాంత అధ్యక్షులు B సాయినాథ్, మందపాటి జానకి రామరాజు, ఇతర కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ట్ ఒక 15 డేస్గా చాలా విధానమైన ఇన్ఫర్మేషన్ అనేది బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్లో జరుగుతున్నాయి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ అవగాహన ప్రజలకు వెళ్ళాలి. సో ఇలా నష్టపోతున్న పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా మనం కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంలో NECC వాళ్ళ కోఆర్డినేషన్తో, వాళ్ళ సపోర్టుతో మనం ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము. దాంట్లో చికెన్, ఎగ్ కుక్డ్ ఫామ్లో సర్వ్ చేయడం జరుగుతుంది. అందరికీ ఫ్రీగానే. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది వచ్చారు. సో అది దాని మూలనే అర్థమైపోయింది ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ సిద్ధశుద్ధితో ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రజలు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని. సో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మన జిల్లా తరపున, గవర్నమెంట్ తరపున ధన్యవాదాలు తెలుపు. యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక కోడి నుండి కోడికి వచ్చే జబ్బు కానీ కోడి నుండి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వటం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుద్ది. దాని గురించి ఎవరో వర్రీ అవ్వాల్సిన పని లేదు. అది కూడా ఆ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ కాదు, ఎక్కడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గోదావరి జిల్లాలో ఒక్క పౌల్ట్రీలో జరిగిన దాన్ని పట్టుకుని ఇంత ప్రొజెక్ట్ చేసి ఇదంతా జరిగింది. యాక్చువల్గా ఇంకెక్కడా లేదు. ఒకవేళ ఈవెన్ ఎక్కడైనా జరిగినా సరే అందులో పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి తప్ప ఎవరికి ఎటువంటి హాని ఉండదు. ఆ పౌల్ట్రీలో తయారయ్యే గుడ్డు కానీ మాంసం కానీ తినటం వల్ల ఎటువంటి నష్టం జరగదు. శుభ్రంగా తినొచ్చు. కాకపోతే శుభ్రంగా బాయిల్ చేసుకుని చికెన్ కానీ గుడ్లు కానీ మన ఇండియన్ కండిషన్లో మనం శుభ్రంగా కూర వండుకొని తింటే ఏ వైరస్ కూడా బతకదు. మన ఇండియన్ కండిషన్స్ ప్రకారం 100 డిగ్రీలు మనం 100 నుండి 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉడకబెడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మామూలుగా ఎవరికి తిన్న వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశమే లేదు.
కాబట్టి అపోహలకి పోకండి, చక్కగా తినండి. ప్రస్తుతం మనం ఈ చికెను ఎగ్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ నిలబట్టి అవి తినకపోవటం వల్ల ప్రోటీన్ ఇవన్నీ డెఫిషియన్సీ వచ్చి రకరకాల జబ్బులు రావడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ గుడ్లు, మాంసం తప్పకుండా తినండి. ప్రతి గుడ్లో మామూలుగా గుడ్లో ఒక అపోహలు కొన్ని ఉన్నాయి. గుడ్డు తింటే ఎలా ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది. హోల్ ఎగ్ తినొచ్చు. ప్రోటీన్తో పాటు విటమిన్ ఏ, డి, ఈ, కే అనే విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ వల్ల కంటి చూపు చాలా బాగుంటుంది. డి వల్ల బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా తయారవుతాయి. K2 అని కే విటమిన్ ఎగ్ ఎల్లోలో ఉంటుంది. కే విటమిన్ వల్ల హార్ట్లో ఉన్న రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ కూడా కరుగుతాయని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందన్నది అపోహ. హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. శరీరంలో ఈవెన్ కొలెస్ట్రాల్ ఉన్న కొలెస్ట్రాల్ను కూడా గుడ్డు తగ్గించడానికి చాలా అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు 1 నుండి 2 గుడ్లు రోజు తినవచ్చు. గుడ్లు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎటువంటి అపోహలకి పోవద్దు. మనుషులు వినియోగానికి పనికిరానటువంటి పదార్థాలు లైక్ చీరునూక మనం తింటామా, అలాగే ఆయిల్ తీసినటువంటి తౌడు తింటామా. ఇదివరకైతే దాన్ని బయట డిస్పోజ్ చేయడానికి ఖర్చు పెట్టేవారు. అలాగే మొక్కజొన్న, అలాగే ఆయిల్ తీసినటువంటి కేక్స్ సోయా కానీ రకరకాల ఇవన్నీ హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరానటువంటి వస్తువుల్ని వాడి కోడి అనే మిషన్లో పెట్టి ఆరోగ్యకరమైనటువంటి మినరల్స్తో కూడినటువంటి ఎగ్ అనే ఒక క్యాప్సూల్ని తయారు చేసి అది సమాజానికి అందిస్తున్నటువంటిది కోళ్ళ రైతు. ఆ రైతుకి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, అపోహల వల్ల వచ్చింది. అపోహలు అంటే కన్జ్యూమ్ లేకపోవడం వల్ల కాదు, అనుకోని కన్జంప్షన్ డ్రాప్ అవ్వడం వల్ల ఉత్పత్తి జరిగిపోయిన ఎగ్స్ వినియోగం కాకపోవడం వల్ల ఉత్పత్తిదారుడిగా నష్టపోయాం. ఈ సమయంలో ప్రభుత్వం వారు సరైన టైంలో సరైన స్టెప్ తీసుకొని ప్రజల్లో వినియోగం కలిగించడానికి ఈ ఎగ్ మేళాలు పెట్టారు. వారి సహకారంతో మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేసాం. ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ